వృషభ రాశి వారికి ఒక కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతున్నది ఈ యొక్క జూన్ 15వ తారీఖు తర్వాత నుండి. జూన్ 15వ తారీఖు తర్వాత నుండి గ్రహాల యొక్క మార్పు వల్ల మీ జీవితంలో విపరీతమైనటువంటి ప్లస్సులు మైనస్లు రెండు ఉండబోతున్నాయి. ఇది సత్యంగా చెప్తున్నాను. అయితే గ్రహాల సంచారం మరి మీ జీవితాన్నే మార్చేసే విధంగా ఉండబోతోంది అంటే మీరు నమ్ముతారా? ఇది సత్యం. ఇట్స్ ట్రూ. ఈ యొక్క గ్రహాల సంచారము ప్రారంభము మీ జీవితంలో పూర్తిగా కూడా ఒడిదుడుకులను కావచ్చును, చెడు కర్మలను తీసివేసే విధంగా కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, అదేవిధంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఏదైతే ఉందో అది మీకు రాబోతూ ఉన్నది. మరి యొక్క వీడియో చివరి దాకా చూడండి. ఖచ్చితంగా కూడా అదొక కెరీర్ కావచ్చును. వృషభ రాశి అనగానే గడిచిన 2025 జూన్ జూలై నుండి కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలే ఉన్నవి. చాలా నెగిటివ్ ఇంపాక్ట్. కాల్స్ కూడా విపరీతంగా చేస్తున్నారు. వా అక్షరం మీద ఉండేటువంటి వారు, వా వి ఊ వే పేర్లతో ఉండేటువంటి వారు చాలా మంది కాల్స్ బుక్ చేసుకుంటున్నారు. చాలా మంది కాల్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మరి రాబోయే రోజులలో కూడా కా కీ కూ కే అక్షరాలతో ఉండేటువంటి వారికి కూడా బాగాలేదు. మిథునం, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఉద్యోగంలో మార్పులు చేర్పులు, విదేశాలలో ఉండేవారికి కొంత కష్టాలు, కష్టమైనటువంటి పరిస్థితులు, కెరీర్ రకంగా కానీ ధనపరమైనటువంటి ఇబ్బందులు కానీ కుటుంబంలో కొన్ని గొడవలు ఏర్పడడం కానీ ఇవి మీకు కొంత ప్రత్యేకంగా చెప్పడం జరుగుతున్నది. అయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత వాదించేటువంటి పరిస్థితిని తక్కువ చేసుకోవాలి. వాదన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొంతమేర లేజినెస్ కూడా ఉంటుంది. సో వృషభ రాశి వారికి వారి వ్యక్తిగత జాతక రీత్యా రాహు గనుక బలంగా లేకుంటే మీ జీవితంలో చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి, గమనించుకోండి. సో వృషభ రాశి వారికి కొంతకాలంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త వచ్చేటువంటి కొన్ని అవకాశాలు అయితే ఉన్నవి. ఈ 15వ తారీఖు దాటిన తర్వాత కాలసర్ప దోషం ఏర్పడబోతూ ఉన్నది. పూర్తిగా కూడా ఇటు గురువు, శుక్రుడు, బుధుడు, కేతువు ఎండింగ్, ఇటు మళ్ళీ రాహువుకు పైకి శనైశ్వరుడు, కుజుడు, అదేవిధంగా సూర్య భగవానుడు, ఇవన్నీ కూడా ఉండబోతున్నది. ఇక చంద్రుడు మాత్రము ఈ కేతువు నుండి రాహు మధ్యలో తిరుగుతున్నాడు. మరి యొక్క అమావాస్య కూడా మనకు ఆదివారం ప్రారంభం కాబోతున్నది. 14వ తారీఖే ప్రారంభం కాబోతున్నది. మధ్యాహ్నం నుండే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా ఉద్యోగంలో మార్పు కోరుకునేటువంటి వారికి మంచి అవకాశాలు అని చెప్పుకోవచ్చును. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభించబోతున్నది. పెట్టుబడుల విషయంలో కొంత లాభాలు మాత్రము కనిపించవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా కూడా ఆర్థిక విషయాల్లో కావచ్చును, ఆరోగ్య విషయాల్లో కావచ్చును, కుటుంబ సభ్యుల విషయాల్లో కావచ్చును, కొంత ఓర్పు అనేటువంటిది అవసరంగా చెప్పడం జరుగుతున్నది. ఓర్పు అనేది లేకుంటే మాత్రము కొంత కష్టకాలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక ఉద్యోగంలో ప్రమోషన్స్ ఖచ్చితంగా ఉంది, లేదా జీతం పెరుగుదల, అదేవిధంగా శుభకార్యాలు ఇందాక చెప్పుకున్నాం. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు కూడా కనబడుతుంది. తప్పకుండా శుక్రవారము లక్ష్మీదేవి ఆరాధన ఎంతో అవసరంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎవరికి? ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా కొంత ఓపికగా ఉంటేనే మంచిదని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అధిక జ్యేష్ఠ మాసంలో అనవసరమైనటువంటి గొడవలు, వివిధ రకాలైనటువంటి జబ్బుల తీవ్రత అధికంగా ఉండబోతున్నది. రాబోయే ఇంకొక 15 రోజులు జాగ్రత్త. ధన వ్యయ దుష్ట సావాసం ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది. విద్యారంగంలో విద్యార్థులకు ఇందాక మనం చెప్పుకున్నాం బాగుందని. కార్మికులకు కూడా
మంచి లాభాలు అయితే ఉండబోతున్నవి. సో పోటీలలో వస్తువులను పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నదండోయ్. కలత్రంతో గొడవలు ఉండవచ్చును. సంతాన వృద్ధి, ఉద్యోగ వృద్ధి, అదేవిధంగా పదోన్నతి లభించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. సంఘంలో హోదా లేదా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సమాధానం గోచరిస్తుంది. సో వృషభ రాశి వారు గడిచిన రోజుల నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, కాలో చెయ్యో విరగడం కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, అసలు నా జీవితం ఏంది ఇట్లా అయిపోయింది అని అనుకునేటువంటి పరిస్థితులు కానీ, మీ జీవితంలోకి ఒకరు ఎంటర్ అవడం కావచ్చును, వారు మిమ్మల్ని మోసం చేయడం కావచ్చును, ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కూడా జరిగిపోయినటువంటి దాఖలాలు ఉన్నవి. సో వృషభ రాశి వారు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అదేవిధంగా ఉడిపి క్షేత్రాన్ని దర్శించండి. అదేవిధంగా మీరు తప్పకుండా కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క దర్శనం మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెట్టబోతున్నది ఈ నెలలో. ఇక మరీ ముఖ్యంగా వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలను చేసుకోవచ్చును. విదేశీ ప్రయత్నాలలో కొంత పనులు నెమ్మదించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఖచ్చితంగా కూడా. వర్క్ మాత్రం మెల్లగా నత్తనడకగా సాగుతుంది. ఆన్లైన్ రిలేటెడ్ మాత్రం వెళ్ళొద్దు. ఆన్లైన్ రిలేటెడ్ ఎవరైతే వెళ్ళారో వారు తప్పకుండా కూడా విపరీతమైనటువంటి కష్టాలు పడడం కానీ, డబ్బులు పోగొట్టుకోవడం కానీ ఉండేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది. సో ఓవరాల్గా వృషభ రాశి వారు ఈ జూన్ 15వ తారీఖు తర్వాత మనకు కుదిరితే శరవణ భవ అనేటువంటి మంత్ర సాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. సూర్య నమస్కారాలను చేసుకోండి. వెంకటేశ్వర స్వామి సుమారుగా కూడా 7 శనివారాల యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఎలినాటి శని రాబోతూ ఉన్నది కనుక ఆ రాబోయే ముందు నుండే మీకు ఇంపాక్ట్ మొదలైంది. సో దీని నుండి తప్పకుండా మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కర్మ సత్కర్మలు చేసుకోవాలి, మంచిగా ఉండాలి, అంతే. సో మీ వ్యక్తిగత జాతక రీత్యా నడుస్తుంది, జరిగింది, జరగబోయేది మీరు ఎవరితో చూయించుకున్నారో ఐ డోంట్ నో. వన్స్ నేను మీ జీవితంలో రాకముందు వచ్చిన తర్వాత మీరు నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయో చాలా మందికి తెలుసు. మీరు తెలుసుకోండి. 100% చెప్తున్నా. నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడా దొరకని ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉండేటువంటి ఈ యొక్క అరగజ ఇది ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి వాసన. నేను పెట్టుకున్నటువంటి అరగజ వశీకరణ, ధనపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇది నేను వాడబట్టి సుమారుగా ఒక 20 days అయింది. ఈ 20 days నుండి నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది సత్యంగా నేను చెప్తున్నా, ప్రామిస్. నేను వాడుతున్నాను ఇది రోజు. నా గత ఒక 20 రోజుల వీడియోలు చూసుకోండి. నేను దీన్ని వాడడం ద్వారా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది చెప్పేది సత్యము. అదేవిధంగా ఇది నేను వాడుకునేటువంటి ఒక అమూల్యమైనటువంటి లిక్విడ్. ఇది నరఘోష, నరబాధ నుండి విముక్తి చేసేటువంటి లిక్విడ్. ఇది ఎక్కడా దొరకదు, ఎక్కడ దొరకదు. దీనిని ఒక మట్టి పాత్రలో ఒక స్పూన్తో, ఈ లిక్విడ్ని ఒక స్పూన్తో మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి దీన్ని వెలిగించాలి. వెలిగించి ఇంట్లో ప్రతి మూల, ప్రతి రూమ్ కూడా తిరిగి తిరిగి ఇంటి బయట పెట్టడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లభిస్తుంది. లాస్ట్ కుబేర కుంకుమ. ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ. దీని స్మెల్లే అర్థమవుతుంది, ఒరిజినల్ కుబేర కుంకుమ ఇది. సో కావలసిన వారు తప్పకుండా కింద కనబడే నెంబర్ను సంప్రదించండి. ఆల్ ది బెస్ట్.